చూడండి ఫ్రెండ్స్, వంకాయ కర్రీ ఇలా చేసుకుంటే గనుక చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బాండిల్ పెట్టేశాను వంకాయ కర్రీకి. వంకాయ కర్రీ అంటే పులుసు అనుకుంటారు, కాదు తాలింపుకి అన్నమాట. మీరేమంటారో మరి, మేము తాలింపు అంటాము. ఆయిల్ అయితే వేసాను. చూడండి, మినపప్పు, పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను అనమాట తిరగమాతకి. చూడండి, ఇవి వేసుకుంటే ఆ పొలుగులు తాలింపులు తినేటప్పుడు పప్పులు అనేది పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. అలా ఆ పప్పులన్నీ ఏగాక తెల్లగడ్డ ఒక్క ముక్కలు దంచుకొని ఆ తెల్లగడ్డ ఎండుమిరపకాయలు వేసాను ఫ్రెండ్స్. అవి ఏగాక కొంచెం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను అనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంట స్లోగా పెట్టుకొని మూత పెట్టి ఫ్రై అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది వంకాయ కర్రీ అనేది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇప్పుడు అది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే వంకాయ ముక్కలు ముందుగా కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే అలాగా మనం ఎలా కోసి వేసామో అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. తెల్లగా చూసారు కదా, నల్లగా అవ్వలేదు. ఇవి నల్ల వంకాయలు, పెద్ద పెద్ద వంకాయలు అనమాట. ఇది కోయట్లో చిన్న వంకాయలు దొరకవు ఫ్రెండ్స్. బయట సెలవుకి వెళ్ళే వాళ్ళు అయితే తెచ్చుకుంటారు 4-5 చోట్ల తిరిగి. ఇక్కడ ఇంటి దగ్గర మాకు తెచ్చేది కోయటోళ్ళు తినేది ఇవే అనమాట, పెద్ద వంకాయలు అనమాట. ఇవి మెత్తగా బాగానే ఉంటాయి. ఇవైతే కర్రీ చేస్తున్నాను. తర్వాత చూడండి, సన్న మంట పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ వంకాయ అనేది ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెడితే అడుగంటేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడంత నేనైతే రాళ్ళుప్పే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వంకాయ ఉడికే లోపల ఆ రాళ్ళుప్పు కరిగిపోతుంది, వంకాయ ముక్కకి బాగా పడుతుంది అనమాట. అందుకనేసి ఎక్కువ కర్రీస్కి రాళ్ళుప్పే వాడతాను అనమాట నేను, ఏ కూరకైనా కానీ. చూసారా, ఇప్పుడైతే మూత పెట్టేసి నీళ్ళు ఎటువంటి ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది యూజ్ చేసేది లేదు ఫ్రెండ్స్. మనం అలాగా మంట సన్నగా పెట్టుకొని, చూసారా వంకాయ ముక్కలు ఎంత బాగా మగ్గాయో. అలా సన్న మంట పెట్టుకొని అలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, వంకాయ ముక్కలు అనేది ఇంకొంచెం మగ్గాలన్నమాట. 75% అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇంకొంచెం మగ్గాక ఇప్పుడు మనము ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అలాగే మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ అయితే మోనే అయ్యి నెల అవుతుంది ఫ్రెండ్స్. కనీసం ఒక $5 కూడా లేవు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను, నా ఫోన్ సరిలేక. చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఎండుమిరపకాయలు కారం దంచుకుంటాం ఇక్కడ అన్నంలో తినడానికి. అది కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసాను. మళ్ళీ లాస్ట్లో కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఈ వంకాయ కర్రీకి ఎండు కొబ్బరి పొడి కానీ, శనక్కాయ పప్పుల పొడి కానీ, నూగుల పొడి కానీ ఈ మూడిట్లో ఏది వేసుకున్నా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. తాలింపులకు అనేది ఇవన్నీ ఈ 3 వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఎండు కొబ్బరి ఉంది, శనక్కాయ పప్పుల పొడి ఉంది, అయినా నేను ఎండు కొబ్బరి వేసాను, చాలా బాగుంటుంది అనేసి. ఈ కర్రీ చపాతీకైనా పుల్కాకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తినడానికి. అలాగే సంగటికి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా పర్ఫెక్ట్గా చాలా పొడి పొడిగా వచ్చేసింది కదా. చూడండి, అడుగు కూడా ఎటువంటి అంటలేదన్నమాట పెనంకి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తాలింపు అయితే ఇలా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ రూపంలో అయితే నాకు కామెంట్ తెలియచేయండి. నా కర్రీ మీకు ఎలా అనిపించింది తప్పకుండా అయితే నా వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సపోర్ట్ ప్లీజ్.